వెల్కమ్ టు మీటింగ్ విత్ సినిమా ప్రసాద్. ఇక మనం ఎప్పుడెప్పుడు అనేది అనుకున్న విషయం బండి భగీరథని అరెస్ట్ చేశారు. ఒక రకంగా చూస్తే ఆయనని చిలటపల్లి జైలుకైతే తరలించారు. ఇంకా చూసుకున్నట్టయితే ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, బీజేపీ నాయకులు కూడా కావచ్చు, ఏదైతే వీళ్ళు ప్రతిపక్షం ఇప్పటికే దాదాపుగా ఆహ్, ఎఫ్ఐఆర్ అయి దాదాపుగా 9 రోజులు అయినప్పటికీ 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? ఎవరు దాచిపెట్టారు? ఎవరు దీనికి ఎన్నుకుని నడిపించారని ప్రధాన ఏదైతే మనకు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు బీజేపీ నాయకులను అయితే ప్రశ్నించడం జరిగింది. సో, మొత్తానికి 9 రోజులు అంటే 9 రోజుల ముందు ఎఫ్ఐఆర్ అయిన వారిని ఎవరు దాచిపెట్టారు? దీనికి ఎవరు ఆయనకు ఎనకాల ఉండి నడిపించారు? ఆ తర్వాత ఈరోజు ఎందుకు సరెండర్ కావాల్సొచ్చింది? సరే, సరెండర్ అయ్యిండ్రు, మంచి విషయమే. అది ఇంకా ముందుగానే అయినుంటే బావుంటుండే గదా! ఇంత లేట్‌గా అయిందన్నట్టుగా ప్రతిపక్షాలు మొత్తానికి బండి సంజయ్ ఏదైతే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో ఆయనను కూడా బర్తరఫ్ చేయాలని కేంద్ర మంత్రి నుండి ఆయన్ని తొలగించి బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోడీ గారి క్యాబినెట్‌కి వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు అయితే డిమాండ్ చేశారు. సో, మొత్తానికి ఏదైతే పోక్సో కేసు మీద అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్ మొత్తానికి సరెండర్ అయ్యాడు. సో, ఆయనని జైలుకు తరలించారు. సాధారణ ఖైదీలతోని ఆయనని అక్కడ ఉంచారు. సో, మొత్తానికి ఏదైతే బండి సంజయ్ కుమార్ కొడుకుని ఎప్పుడెప్పుడు అనే అంశానికి ఆయననైతే ఇప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో ఉంచారు. సాధారణ ఖైదీలతో పాటు ఆయన కూడా అలాగే చూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక తర్వాత ఎలాంటి కేసులు, ఎలాంటి శిక్షలు ఎలా ఉంటుందనేది మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే చాలామంది ఇటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులైతే ఉంది, సమాజంలోని ఎవరైతే ఉన్న నాయకులు కూడా మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా భగీరథ చేసిన ఆలోచనలు, భగీరథ చేసిన విషయాలు చాలా తప్పుగా కనిపిస్తున్నాయి. తప్పు అన్నట్టుగా ఆయన జైల్లో ఉన్న సందర్భంలో కూడా మరో కేసు ఆయన మీద నమోదైంది. లైంగిక అంటే ఏదైతే మైనర్ బాలిక మీద పదే పదే పలుమార్లు ఆయన అత్యాచారానికి పాల్పడ్డారని ఏదైతే జడ్జి గారి ముందు ఏదైతే అమ్మాయి అతను చేసినటువంటి పనుల గురించి చెప్పే ప్రయత్నం చేసే ఆలోచనలోని జైల్లో ఉన్నాక కూడా ఆయన మీద మరో కేసు నమోదైనప్పటికీ ఈ కేసులన్నీ మీద మరి ఫైనల్‌గా ఆయనకు ఎన్ని రోజులు జైలు శిక్ష పడే ఆలోచన ఉంటుంది? ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈళ్ళేమన్నా బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయా? బెయిల్‌కెళ్తే ఒకవేళ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తే అక్కడ జడ్జి గారు ఈయన బెయిల్ తీసుకొచ్చే ఆలోచన ఉంటుందా? అసలు బెయిల్ వస్తదా? రాదా? దాదాపుగా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైతే ఒక స్టేట్మెంట్‌లో ఒక సమావేశంలో మీడియా మిత్రులతో మాట్లాడే సందర్భం చేశారు. ఈయన చేసినటువంటి కేసులు మైనర్ బాలిక మీద ఏదైతే అత్యాచారం చేసినట్టు పోక్సో కేసు నమోదైన అంశాలు చూసుకుంటైతే ఆయనకు 10-15 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఆ తరాల్లోని ఆయన చాలా కేసులు ఇలాంటివి ఆయన చూసాడు. కాబట్టి ఆయనకు ఆ అనుభవంతోని చెప్తున్న ఆలోచన అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయనకు 10-15 ఏళ్ల జైలు ఒక శిక్ష పడే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అట్లాగే బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో ఆయనని వెంబడే బర్తరఫ్ చేయాలని కూడా ఇటు ప్రతిపక్షాల నాయకులు బలంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటు బీజేపీ నాయకులైతే బండి సంజయ్ కుమార్ మీద కొంచెం పాజిటివ్ గానే మాట్లాడుతా ఉన్నారు. నా కొడుకు నిజంగా తప్పు చేసినట్టు ఆరోపణలు, తప్పు చేసినట్టు ఏమన్నా ఆధారాలుంటే ఆయనకు చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ఎవరికీ చుట్టం కాదనే తరహాలో బీజేపీ నాయకులైతే ఆయనకు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పు చేసింది బండి సంజయ్ కాదు. తప్పు చేసింది బండి సంజయ్ కొడుకు భగీరథ్. ఆ భగీరథకు శిక్ష పడుతుంది. జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉంచారు. సో, ఆ విషయాల మీదనే ఈరోజు ప్రతిపక్షంలోకి బీజేపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ తప్పు చేస్తే మేమే ఒకవేళ ఆలోచన విధానంతో మేము ముందుకెళ్ళేవాళ్ళం. ఆయన కొడుకు తప్పు చేసిండు కాబట్టి, ఆయన కొడుకు తప్పు చేస్తే ఈయనను ఎందుకు బర్తరఫ్ చేయాలనే ఆలోచన విధానంతోనే బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గాని, కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మాటలు మాట్లాడుతా ఉన్నారు. నిజంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న అంశాలను చూసుకుంటే బండి సంజయ్ కుమార్‌ని బర్తరఫ్ చేయడానికి ఎలాంటి మాకు ఆలోచన లేదు. మీరు ఎందుకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో ఆయనను బర్తరఫ్ చేయాలన్నట్టుగా ప్రతిపక్ష నాయకులకు బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక బండి సంజయ్ కుమార్ అయితే ఇప్పటివరకైతే మళ్ళీ ఆయన కొడుకు జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా మళ్ళీ ఏ సమావేశంలో పాల్గొనలేదు. ఆయన ఒక బాధతో కొంచెం బాధపడుతూ ఉన్న సందర్భం చూసుకున్నట్టు ఉన్నాం. అంత ముందుకైతే ఆయన పదే పదే కొన్ని సమావేశాల్లో పాల్గొని నిజంగా నా కొడుకు తప్పు చేసినట్టు ఆధారాలు కనిపిస్తే చట్టం తన పని తను చేసుకుంటుంది. నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అని
కార్యకర్తల సమావేశంలో బలంగా చెప్పిన నాయకుడు బండి సంజయ్. అలాంటి బండి సంజయ్ కొడుకు తప్పు చేసింది కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళాడు. నిజంగా ఇంకో అంశం కూడా ప్రధానంగా తెర మీదకొస్తుంది. బండి సంజయ్ కొడుకు లొంగిపోయాడా? లేకపోతే వీళ్ళే పోలీసులు పట్టుకున్నారా? అసలు వాళ్ళేమో సరెండర్ అయినా అని చెప్తా ఉన్నారు. లేదు పోలీసులు చేయించారు. బాగా గాలించి ఆయనను పట్టుకొని జైలుకి పంపించారు అని చెప్తా ఉన్నారు. అలాంటి ఆలోచన ఇప్పుడెందుకు మీకొచ్చింది? 9 రోజుల ముందెందుకు రాలేదు? అప్పుడొచ్చుంటే ఒక ప్రజా సమాజంలో ఒక గౌరవమైన ఒక కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న మీరు ఇలాంటి తప్పుని మీరు స్వాగతిస్తారా? అంటే మీరు గూడా ఆయనను కొంచెం కాపాడుకునే ప్రయత్నం చేశారు. అంటే కేసుని దాని నీరుగార్చే ప్రయత్నంలో మీరు గూడా కీలకంగా వ్యవహరించారన్నట్టుగా కొందరు ప్రతిపక్షంలో నాయకులు బండి సంజయ్ కుమార్ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిజానికి వాళ్ళ ఆరోపణలు ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులు గూడా ఆయనకు కొంచెం మద్దతుగానే మాట్లాడుతా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ తప్పు ఆయన కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ కుమార్ ఏం చేస్తాడు? దాన్ని సరిదిద్దే ఆలోచనలో ఆయన ఏం లేదు. తప్పు, ఒప్పు ఏంటనేది గూడా కొన్ని మనకు ఆ విచారణలో తెలియాల్సి ఉంటుంది గాబట్టి, ఆ విచారణ జరిగే వరకు కొంచెం అందరూ సమన్వయం పాటించేయాలని నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంగా ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు గూడా బండి సంజయ్‌ని కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె ఒక డిమాండ్ చేస్తా ఉంది. ఇట్లా చాలామంది ఎంఐఎం అయితే ఉంది. ఎంఐఎం ఆయన గూడా ఏదైతే ఆయనకు వీళ్ళకు, వాళ్ళకు చాలా కాంట్రోవర్సీ వ్యాఖ్యలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎంఐఎంఓళ్ళు కూడా నాయకులు కూడా బండి సంజయ్‌ని ఎంబడే బర్తరఫ్ చేయాలని కూడా వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేసేవారు. ఇక కాంగ్రెస్‌లో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్‌గా కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు. తప్పు ఎవరు చేసినా సరే ఒప్పుకునేది లేదు. తప్పుని మేము ఉపేక్షించేదే లేదు. తప్పుని మేము దాన్ని అది చేసేది లేదు. భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆలోచన విధానాన్ని మనం తీసుకెళ్లాలంటే పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుల పిల్లలైనా సరే, మా పిల్లలైనా సరే, ఇండస్ట్రీ అంటే సమాజంలో ఎవరైనా సరే తప్పు చేస్తే పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనేలా ఉండొద్దు. అందరికీ ఒకే న్యాయం. అది చట్టపరంగానే ఉండాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చేస్తా ఉన్నారు. అట్లాగే ఆయన పలుమార్లు కూడా ఏదైతే పోలీస్ శాఖతోను కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతవరకు వచ్చింది కేసు? ఇంతకు ఆ అబ్బాయి పట్టుకున్నారా? లేదా? చేయించారా? లేకపోతే మీరు గాలింపు చర్యలు చేపట్టారా? లేదన్నట్టుగా ఆయన మీద కేసులేంటి? ఆ ఆలోచన విధానం ఏంటి? ఆయన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎట్టకేలకు బండి సంజయ్ కుమార్ కొడుకుని జైలుకు పంపించారు. సాధారణ ఖైదులతో ఆయన ఉంచారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఏర్పాటు చేశారు. మొన్న సండే ఆదివారం అవ్వడంతోని చికెన్‌తోనే ఆయనకు భోజనం ఏర్పాటు చేసే చికెన్ నేను తినను అన్నట్టుగా తిరస్కరిస్తే క్యాంటీన్ నుంచి వేరే ఫుడ్ కూడా అరేంజ్ చేసినట్టు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. సో, ఆలోచన విధానంతోనే ముందుకెళ్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ బండి సంజయ్ కొడుకు ఈ కేసుని ఎట్లా ఛేదిస్తారు? ఎట్లా ముందుకెళ్తారు? బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఒకవేళ నిజంగా ఆధారాన్ని కరెక్ట్‌గా ఉంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే ఆలోచన ఉంటుంది. సో, మొత్తానికి బండి సంజయ్ కొడుకైతే జైలు జీవితం గడపడం ఇది రెండో రోజు అనుకుంటున్నాం. సో, మొత్తానికి మరో అంశంతోనే మేము ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.